హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్కి అయితే దగ్గరగా ఉంది. చాలామంది ఇంకా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే త్వరగా మనం 10 లాక్ రీచ్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో 40,000కు పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది కదా. ఆల్రెడీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఆ ఉద్యోగాలకి ఆన్‌లైన్‌లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో, మీకు డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా గూగుల్‌లోకి వెళ్లి పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేయండి. ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో, మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లై ఆన్‌లైన్ చేయాలి. ఫీజు ఎవరికైతే ఉంటుందో పే చేయాల్సిన వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి. సో, 3 స్టెప్స్‌గా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫీ పేమెంట్ లేని వాళ్ళకి రిజిస్ట్రేషన్ మరియు అప్లై 2 స్టెప్స్ అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో, ఇక్కడ కానీ లేదా ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 దగ్గరికెళ్లి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద గాని మీరైతే ఈ విధంగా క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ వర్కింగ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ ఇవ్వండి. మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాలిడేట్ మొబైల్ నంబర్ అని చెప్పి క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వాలిడ్ మొబైల్ నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే వాలిడేట్ అయితే అవుతుంది. యువర్ మొబైల్ నంబర్ వాలిడేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడీ అనేది ఎంటర్ చేసి వాలిడ్ ఈమెయిల్ అని క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వాలిడ్ ఈమెయిల్ అని క్లిక్ చేసినట్లయితే గనక మీ ఈమెయిల్ అనేది వాలిడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. తర్వాత 10వ తరగతి మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకొని 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో ఆ నేమ్‌ని అదే విధంగా ఎంటర్ చేయండి. అదే విధంగా మీ ఫాదర్ నేమ్ 10th మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఓకే. ఇయర్ ఏదైతే ఇయర్ సెలెక్ట్ చేసుకొని సో, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకొని డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క జెండర్ ఏదైతే ఉందో మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ ఏదైతే ఉందో యూఆర్‌లో ఈడబ్ల్యూఎస్సా లేదా యూఆర్‌ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీ కమ్యూనిటీ ఏదైతే అది. అలాగే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ ఓకే. మీరు 10th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యారో ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇయర్‌లో 10th క్లాస్ పాస్ అయ్యారో అన్నది ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ పక్కన గ్రీన్ కలర్‌లో కనబడుతున్న క్యాప్చా ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వాలిడ్ మొబైల్ నంబర్ క్లిక్ చేస్తే మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వాలిడ్ క్లిక్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే ఈమెయిల్‌కి వాలిడ్ మనకి ఓటీపీ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి వాలిడ్ ఈమెయిల్ క్లిక్ చేయండి. అలాగే మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనబడుతున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్. ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో, తర్వాత మీరు ఆల్రెడీ ఏదైతే ఇందాక మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో, ఇక్కడ మనకి నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ అలాగే మీరు 10th క్లాస్ ఏ స్టేట్‌లో, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ వైట్ కలర్‌లో కనబడుతుంది కదా! ఇక్కడ మీరు ఆల్రెడీ ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి. సో, నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డ్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే యెస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. యెస్ అయితే గనక మీరు ఏ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి అని చెప్పి పీడబ్ల్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిలప్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్. మీరు ఏ లాంగ్వేజ్‌లో 10th క్లాస్ అనేది చదివారు అన్నది ఇక్కడ లాంగ్వేజ్ తెలుగా, ఇంగ్లీష్ మీడియమా, ఏ మీడియం అన్నదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంప్లాయ్ అయితే గనక యెస్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్ అయితే గనక ఎన్ఓసీ అనేది అయితే మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది. అలాగే అప్‌లోడ్ ఫోటో ఓకే. ఇక్కడ మీ ఫోటో అనేది 50 కేబీ లోపల మనకి 200 డాట్స్ పర్ ఇంచ్ వచ్చే విధంగా 200x230 పిక్సెల్స్ విధంగా మీ ఫోటో అయితే స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో క్లియర్‌గా రీసెంట్‌గా ఉన్న ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్న విధంగా మీరు ఒకసారి నెట్ సెంటర్‌కి వెళ్లి లేదా స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చూపించి ఈ విధంగా స్కాన్ చేయమని చెప్పండి. లేదా మీరు మొబైల్‌లో గనక ఫోటో తీసుకుంటే క్లారిటీగా వచ్చే విధంగా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వెళ్లి మీ మొబైల్ లేదా పీసీలో ఎక్కడైతే ఫోటో సేవ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీ ఫోటో వస్తుంది. అలాగే సిగ్నేచర్ దగ్గర 20 కేబీ లోపు ఉండే విధంగా మనకి 140x60 పిక్సెల్స్‌లో మీ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోండి. సిగ్నేచర్ చూస్ ఫైల్ దగ్గరికెళ్లి సిగ్నేచర్ చూస్ చేసుకుంటే ఇక్కడ సిగ్నేచర్ అయితే వస్తుంది. సో, అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఒకటికి 2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకొని. సో, తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా
అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, పర్సన్ విత్ డిసేబిలిటీ, పీడబ్ల్యూ, అలాగే మన 10th క్లాస్ ఏ స్టేట్‌లో, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ మీడియంలో పాస్ అయ్యారు, మీరు ఎంప్లాయా, ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఇక్కడ వైట్ కలర్‌లో ఉంది కదా! ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కనబడతాయి. ప్రాపర్‌గా అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈస్ సో అండ్ సో అని చెప్పి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా సేవ్ చేసుకోండి. ఓకే. సో మీరు ఇక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూ టు అప్లై అనే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినది కాబట్టి ఇక్కడ ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్, అలాగే చూస్ ప్రిఫరెన్స్, ప్రింట్ అప్లికేషన్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆల్రెడీ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ చూపించకపోతే కనుక మీరు ఇందాక సేవ్ చేసుకున్న నెంబర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఏ సర్కిల్‌కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఆల్రెడీ గతంలో మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చాం కదా! నేమ్ గాని, డీటెయిల్స్, జెండర్ గాని, అలాగే మీ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఇక్కడ పైన ఆల్రెడీ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ అడ్రెస్ అనేది ఎంటర్ చేయాలి. మీ కమ్యూనికేషన్ అడ్రెస్ ఏదైతే ఉందో మీకు పోస్ట్‌లో ఏదైతే కమ్యూనికేషన్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఏదైనా నెక్స్ట్ సెలెక్ట్ అయితే గనక అవన్నీ కూడా పోస్ట్ అనేది వస్తుంది కదా! సో, అవన్నీ కూడా వచ్చే విధంగా కమ్యూనికేషన్ అడ్రెస్ అనేది డోర్ నంబర్, స్ట్రీట్, విలేజ్, పంచాయతీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత మీ కమ్యూనికేషన్ ఈ అడ్రస్‌కే పోస్ట్ పంపిస్తారు కాబట్టి మీరు ఉంటున్న అడ్రస్‌ని ఇచ్చుకోండి. మీరు పర్మనెంట్‌గా ఉంటున్న అడ్రస్ కూడా అదే సేమ్ మీరు పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ 2 సేమ్ అయితే గనక ఇక్కడ సింపుల్‌గా పైన టిక్ మార్క్ ఎంటర్ చేస్తే సేమ్ అడ్రస్ ఇక్కడ కాపీ అయిపోతుంది. లేదు నేను ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ వేరు, నా పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే గనక పర్మనెంట్ అడ్రస్‌ని వేరుగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ బోర్డ్ అంటే మీరు 10వ తరగతి ఏ బోర్డ్ నుండి అయితే సెలెక్ట్ అయ్యారో, మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ పైన ఇక్కడ బోర్డ్ అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పి పైన బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ ఏదైతే ఉందో 10th మార్క్ లిస్ట్ పైన ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. రిజల్ట్ టైపు మీ రిజల్ట్ అనేది మార్కుల్లో ఇచ్చారా? గ్రేడ్‌లో ఇచ్చారా? పాతవైతే మార్కులు, కొత్తవైతే గ్రేడ్‌లు ఉంటాయి కదా! మార్కుల గ్రేడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటే గనక ఇది 1999 నుండి 2011 అంటే 1999 నుండి 2011 దాకా గల మార్కుల సిస్టమ్ కదా! సో, ఇక్కడ కింద మార్కులైతే అడుగుతుంది. సో, మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి? థర్డ్ లాంగ్వేజ్ ఏంటి? అని ఉంటుంది కదా! మీరు ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ అయితే సెకండ్ లాంగ్వేజ్ తెలుగా? ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ఈ 2 కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఏదైతే మీ 10th మార్క్ లిస్ట్‌లో ఎలా ఉందో ఏ లాంగ్వేజ్ సెకండ్, ఏ లాంగ్వేజ్ ఫస్ట్ అనేది ఇక్కడ తెలుగు, హిందీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఇంగ్లీష్‌లో ఎన్ని మార్కులొచ్చాయి? 90 వస్తే 90 అలా ప్రతి సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులొచ్చాయన్నది ఇక్కడ ఒక్కొక్కటి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సీజీపీఏ స్కోర్ అనేది మాక్సిమం మార్కులు పాత వాళ్ళకి ఉండదు కాబట్టి వదిలేయండి. సీజీపీఏ ఈస్ నాట్ అలాటెడ్ బై యువర్ బోర్డ్. యూ మే లీవ్ దిస్ ఫీల్డ్ యాస్ బ్లాంక్. మీ బోర్డ్‌లో అంటే మీ మార్క్ లిస్ట్‌లో గనక సీజీపీఏ లేకపోతే గనక ఇక్కడ ఎంప్టీగా ఏవి ఎంటర్ చేయకుండా వదిలేయండి. ఎవరికైతే సీజీపీఏ మార్క్ లిస్ట్‌లో ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ సీజీపీఏ స్కోర్ అనేది ఎంటర్ చేయాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓల్డ్ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. లేదు ఇక్కడ ఏదైతే డిస్‌ప్లే అవుతుందో మీకు ఇందులో సెకండరీ ఎడ్యుకేషన్ కొంతమంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. లేదా మీకు వేరే ఏదైతే ఉంటుందో సో, దాన్ని ఇక్కడ ఆ లిస్ట్‌లో ఏదైతే ఉందో మీకు అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ వాళ్ళైతే 1992-2011 బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు 10th మార్క్స్‌లో ఏదైతే ఉందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ గ్రేడ్స్ ఉన్న వాళ్ళైతే గనక సో, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకి సో, గ్రేడ్స్ అడిగితే గనక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ గ్రేడ్ ఏంటి? ఏ1 గ్రేడా? బి1 గ్రేడా? ఏదైతే గ్రేడ్ ఉందో ఆ గ్రేడ్ అనేది ప్రతి సబ్జెక్ట్‌కి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, ప్రతి సబ్జెక్ట్‌కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా సీజీపీఏ స్కోర్ మీకు మార్క్ లిస్ట్‌లో ఉంటే గనక దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ ఫార్మ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రిఫరెన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు పైన ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ వస్తాయి. మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వేకెన్సీస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి ముందు. వెబ్‌సైట్‌లో వేకెన్సీ అనేవి చెక్ చేసుకొని మీరు ఏ ఏరియాలో అప్లై చేయాలనుకుంటున్నారో డిసైడ్ అయిన తర్వాత ఆ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇక్కడ బాక్స్‌లో టిక్ మార్క్ అనేది పెట్టండి. సో, నెక్స్ట్‌కి అయితే వెళ్తుంది. అలాగే సెలెక్ట్ ద డివిజన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్
ఇన్ కేస్ ఆఫ్ సెలక్షన్ అంటే మీరు ఇన్ కేస్ సెలెక్ట్ అయితే గనక నెక్స్ట్ మీకు ఎగ్జామ్ లాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మీరు 10వ తరగతిలో ఎంటర్ చేసిన మార్కులు అవి కరెక్టా కదా అని వాళ్ళు వెరిఫై చేస్తారో, అలా వెరిఫై చేయడానికి మీకు ఒక సెంటర్‌కైతే వెళ్ళాలి కదా! అది ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఓకే. మీరు అప్లై చేసింది వేరేనా, మీరు ఇది వేరేది కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే సెలెక్ట్ ద సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకొని ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ రాజమండ్రి అయితే రాజమండ్రి లేదా తెలంగాణ అయితే తెలంగాణ, వరంగల్ అయితే వరంగల్ ఏదైతే అది స్టేట్ అలాగే డివిజన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సెలక్షన్‌కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. అప్పుడు ఆ క్లిక్ హియర్ టు డిక్లేర్ దట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు ఫస్ట్ పాయింట్‌లో అయితే నాకు ఈ జీడీఎస్‌తో జాబ్‌తో పాటుగా వేరే రకమైన జాబ్ గాని సంథింగ్ ఏదో ఒక వేరేదైతే ఉంది. దాని ద్వారా నాకు ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి నాకైతే సరిపోతుంది. ఎందుకంటే పార్ట్ టైమ్ జాబ్ 10,000, 12,000 ఎవరికీ సరిపోవు కదా! నాకు వేరే లైవ్లీహుడ్ కూడా ఉంది. దానికి సపోర్ట్ చేయడానికి. నేను దాన్ని బట్టి కూడా ఇన్‌కమ్ అనేది వస్తుందని చెప్పి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాగే నాకు ఎటువంటి వేరే ఎలక్టివ్ ఆఫీస్‌లో వేరే పదవులు ఏమీ లేవు. వేరే జాబ్స్ ఏమీ లేవు అని కూడా చెప్తున్నారు. అలాగే ఐ హావ్ స్టడీడ్ అండ్ అండర్‌స్టాండ్ ద కండిషన్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ అకామిడేషన్. రెసిడెన్స్ అండ్ అకామిడేషన్ అంటే ఏంటి అంటే మనకి బీపీఎం జాబ్ ఏదైతే ఉంటుందో దానికి మీరే ఓన్‌గా ఒక ఆఫీస్ అనేది అంటే ఒక పోస్ట్ ఆఫీస్ అనేది మీరే సెటప్ చేసి తీసుకొని దానికి రెంట్ అనేది పే చేస్తూ మీరే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఇది ఆల్రెడీ మీకన్నా ముందు వర్క్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ సెటప్ చేసి ఉంటారు కాబట్టి జస్ట్ దాని దగ్గర నుండి తీసుకొని అక్కడ వాళ్ళకి రెంట్ చేసి పే చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే గనక అక్కడ ఇప్పటిదాకా లేదు అనుకుంటే గనక మీరే ఒక ఏరియాలో మనకి అక్కడ ఎక్కడైతే మీకు సెలక్షన్ ఇచ్చారో ఆ ఏరియాలో మీరు ఒక హౌస్ అనేది వెతికి రెంట్‌కి తీసుకొని అక్కడ మీరు పోస్ట్ ఆఫీస్ లాంటిదైతే సెటప్ చేయాల్సయితే ఉంటుంది. ఓకే. దాని గురించి అయితే చెప్తున్నారు. అలాగే నేనైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి సబ్మిట్ చేస్తాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, 10థ్ మార్క్ లిస్ట్ గాని, పీడబ్ల్యూ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేట్ గాని అనేది చెప్తున్నారు. అలాగే ఐ హావ్ స్టడీడ్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ ఓకే. నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా చదివాను. నేను ఎలిజిబుల్ అవుతాను స్పష్టంగా అని అయితే చెప్తున్నారు. అలాగే నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే అని కూడా ఏదైనా రాంగ్ అయితే గనక నా మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మనకి అవకాశం అయితే ఉందని చెప్పి నేను డిక్లేర్ చేస్తున్నట్లుగా ఈ పాయింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. తర్వాత ఓకే క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ అవుట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేసి టేక్ ప్రింట్ అవుట్ అని చెప్పి ప్రింట్ తీసుకోవచ్చు. ఎవరికైతే ఫీజ్ లేదో ఈ విధంగా అయిపోతుంది. ఎవరికైతే ఫీజ్ ఉంటుందో మనకి ఫైనాన్స్ అప్లికేషన్ ముందు ఫీ పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఫీ పేమెంట్ ఆప్షన్‌లోకి వెళ్లి మీరు రూ. 100 ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్ ఆప్షన్ ఉంటే గనక ఆన్‌లైన్‌లో మనకి ఏదైతే ఆప్షన్ ఉందో క్యూఆర్ కోడ్, యూపీఐ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫీ పేమెంట్ చేసి తర్వాత మనకి ఫైనల్‌గా సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ అయితే తీసుకోవాలి. జస్ట్ ఫీ పేమెంట్ ప్రాసెస్ ఒకటే నేను చెప్పలేదు. ప్రీ పేమెంట్ ప్రాసెస్ అనేది చేసేసిన తర్వాత సేమ్ అయితే ఉంటుంది. మనకి ఈజీగానే ఉంటుంది ఫీ పేమెంట్ అనేది. చేసేసిన తర్వాత మీకు కంప్లీట్ అయితే అవుతుంది. మీరు స్టేటస్ అనేది కూడా పైన ఆప్షన్ ఉంటుంది. స్టేటస్ దగ్గరికి వెళ్లి మీ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిందా లేదా అని చెప్పి 1 డే అయిన తర్వాత మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి జీడీఎస్ 40,000 ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ మీకోసం క్లియర్‌గా స్క్రీన్ షాట్‌తో సహా ప్రతిదీ కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇదే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల. అలాగే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలాగే 10 లాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి దగ్గరగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానెల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.